పట్టణము ముదినకు నడువుడు సముద్రము నడువ పొడినీళ్ళ మీద నడువమని ఇశ్రాయేలుతో చెప్పుము. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం వరకు, 15వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో యావే మోసేతో, నీవు నాకు మొరపెట్టు నేల ముందుకు నడువుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీ కర్రను ఎత్తుము, సముద్రము మీదికి నీ చేతిని చాపుము, దానిని పాయలుగా చేయుము. ఇశ్రాయేలీలు సముద్ర నడుమ పొడినీళ్ళ మీద నడిచిపోయిదురు. ఇక నేనందున ఐగుప్తు దేశీయులను కఠినాత్ములుగా చేయుదును. అందుచే వారు ఇశ్రాయేలును తరుముదురు. ఫరో రాజును అతని రథబలమును అశ్వబలమును పాల్బలమును చీకాకు పరిచి మహిమ తెచ్చుకొందురు. ఫరో రాజును అతని రథములను అశ్వములను సైన్యములను నాశనము చేసి మహిమ పొందినప్పుడే ఐగుప్తు దేశీయులు నన్ను యావేగా గుర్తింతురు అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీలు బలగముకు ముందు నడుచుచున్న యావే దూత వారి వెనుకకు వచ్చి చేరెను. వారి ముందున్న మేఘస్తంభము కూడా వెనుకకు వచ్చి నిలిచెను. మేఘస్తంభము ఐగుప్తు దేశీయులకు నడుమ ఉండెను. మేఘము వలన చీకటి క్రమ్మెను. అది ఇశ్రాయేలీలకు వెలుగును, ఐగుప్తీయులకు చీకటిని కలిగించెను. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలీలు తలపడకుండగానే ఆ రాత్రి అంతయు గడిచిపోయెను. మోసే సముద్రము మీదకి చేతిని చాచెను. యావే రాత్రి అంతా తూర్పు గాలి తోలించి సముద్రము వెనుకకు చుట్టుకొని పోవునట్లు చేసెను. సముద్రము గర్భము ఆరిపోవునట్లు చేసెను. నీరు పాయలయ్యెను. ఇశ్రాయేలీలు పొడినీళ్ళ మీదనే సముద్ర గర్భమున ప్రవేశించిరి. వారికి కుడి వైపున ఎడమ వైపున నీరు గోడల వలె నిలిచిపోయినది. ఐగుప్తు దేశీయులు ఇశ్రాయేలును తరిమిరి. ఫరో రాజు రథబలము రౌతులు గుర్రములు ఇశ్రాయేలుకు వెన్నంటి సముద్ర గర్భమున ప్రవేశించెను. యావే వేకువజామున మేఘస్తంభము నుండి అగ్ని స్తంభము నుండి ఐగుప్తు దేశపు సైన్యము వైపు పారజుచ్చెను. ఆ బలగమును గగ్గోలు పడినట్లు చేసెను. ఆయన చక్రములను ఊడిపడినట్లుగా చేయగా వారి రథములు ముందుకు కష్టముగా కదిలినవి. ఇశ్రాయేలు వదిలి పారుపోవుదుము రెండు. యావే వారికి తోడుగా నిలిచి మనతో పోరాడుచున్నాడు అని ఐగుప్తు దేశీయులు అనుకొనిరి. అప్పుడు యావే మోసేతో, సముద్రము మీదికి నీ చేతిని చాపుము, సముద్రము ఐగుప్తు దేశీయుల రథబలము మీద రౌతుల మీద తిరిగి పారునని చెప్పెను. మోసే సముద్రము మీదికి చేతిని చాచెను. ప్రొద్దుపడుచున్నప్పటికీ సముద్ర జలము యథాస్థలమునకు మరలి వచ్చెను. దానిని చూచి ఐగుప్తు దేశీయులు పారిపోజొచ్చిరి. యావే ఐగుప్తు దేశీయులను సముద్ర మధ్యమున పడద్రోసెను. ఇశ్రాయేలును వెంటాడుచు సముద్రమున ప్రవేశించిన ఫరో సైన్యము నందలి రథములను రౌతులను తిరిగి వచ్చిన నీరు నిలువున ముంచివేసెను. ఫరో సైన్యములలో ఒక్క పురుగు కూడా బ్రతకలేదు. కానీ ఇశ్రాయేలీలు మాత్రము సముద్రమును పొడినీళ్ళ మీద ముందుకు సాగిపోయిరి. వారికి కుడి ఎడమ వైపున నీరు గొడల వలె నిలిచినది. ఆనాడు యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలును కాపాడెను. ఇశ్రాయేలీలు సముద్రము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. ఐగుప్తు దేశీయులకు వ్యతిరేకముగా యావే వనర్చిన ఆ మహాకార్యమును ఇశ్రాయేలీలు కన్నులారా చూచిరి. వారు యావేకు భయపడిరి. యావేను ఆయన దాసుడగు మోసేను నమ్మిరి. అప్పుడు మోసే ఇశ్రాయేలుతో యావే పేరిట ఈ గీతము పాడిరి. యావేను గూర్చి గానము చేయుదుము. ప్రభువు మహా విజయమును సాధించెను. ఆయన గుర్రములను రౌతులను సముద్రమున కూలద్రోసెను. ఇది ప్రభు వాక్కు. కరుణా సాగరులకు సర్వేశ్వర, మీరు పూర్వము చేసిన అద్భుత కార్యములు
ఇప్పుడు మా యందు కూడా వెలియుట మేము కాంచుచున్నాము. ఫరో రాజు హింసల నుండి ఒక జాతి ప్రజలను మాత్రము విడుదల చేయుటలో మీ బహుబలము ప్రదర్శించితిరి. అట్టి కార్యమునే సకల ప్రజల రక్షణమున కొరకు నూతన జన్మమునసగు జ్ఞానస్థానము ద్వారా నెరవేర్చుచున్నారు. అబ్రహాము సంతతి వారికి ఇజ్రాయేలు ప్రజలకును మీరు ప్రసాదించిన వారసత్వము లోక ప్రజలకు పొందుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.